సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న చూడండి. కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఈ క్రింది అంశాలలో ఏవి సరైనవి? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యంత్రాల చేత ప్రదర్శించబడే మేధస్సు. అలానే రెండవ స్టేట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని జాన్ మెక్కార్థీ రూపొందించాడు. సో మూడవది, జెమిని అనేది గూగుల్ చేత అభివృద్ధి చేయబడిన కృత్రిమ మేధస్సు చాట్బాట్. సో ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి? ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అని? కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యంత్రాల చేత ప్రదర్శించబడే మేధస్సు. కరెక్టే కదా ఇది? సో కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యంత్రాల చేత ప్రదర్శించబడే మేధస్సే కదా, సో కాబట్టి కరెక్టే. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఏనే కదా ద ఫాదర్ ఆఫ్ ఏఐ అంటాం, సో జాన్ మెక్కార్థీ. అలానే జెమిని అనేది గూగుల్ చేత అభివృద్ధి చేయబడిన చాట్బాట్. సో ఈ మూడు కూడా కరెక్టే, కాబట్టి 1, 2, 3 అన్నీ కూడా కరెక్టే. ఇలా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు అనమాట. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఉంటాయి. యాక్చువల్గా అసలు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనకి మానవుల్లో మన మైండ్ మేధస్సు ఎలా ఉంటుందంటే, సో సహజ సిద్ధమైంది. ఏదో అంటారు కదా, దేవుడు పుట్టించాడు మనల్ని అని చెప్పేసి, సహజ సిద్ధమైంది. సో మనం తయారు చేస్తే వచ్చేది కాదు మేధస్సు, ఆటోమేటిక్గా సహజ సిద్ధమైంది. ఇది ఎప్పటికప్పుడు కూడా ఆలోచన చేస్తుంది. మరి చూడండి ఒకసారి, మన చిన్నపిల్లలను చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కమాండింగ్స్ ఇస్తూ ఉంటాం. అది తీసుకురా అని చెప్పేసి అంటే నేర్పిస్తూ ఉంటాం. అలానే ఇదిగో ఇది అన్నం తిను, అన్నం ఇలా తినాలి, అలానే నెక్స్ట్ మరి ఈ చేతితో తినాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తే ఏంటంటే వాడి యొక్క ఆలోచన అనేది డెవలప్ అవుతూ ఉంటుంటుంది. చిన్న చిన్నగా కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాడంతటికి వాడే నేర్చుకుంటాడు. దాని తర్వాత తనంతటికి తాను ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎవరో నేర్పింది కాదు. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నానంటే నాకు ఎవరో నేర్పలేదు. అలానే ఇట్లా ఇట్లా ఏ విధంగా చెప్పాలనేది నాకై నేను సొంతంగా క్రియేట్ చేసుకునేదే కదా. అంటే మానవుడు సహజసిద్ధంగా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఈ ఆలోచన శక్తితోనే మానవుడు అనేక ఆవిష్కరణలు చేశాడు. మనందరికి కూడా తెలుసు, ఆవిష్కరణలు చాలా చేశాడు. నిప్పు కనుక్కోవడం కాడి నుంచి అన్నీ కూడా ఆవిష్కరణలు చేస్తూ వచ్చాడు. అయితే ఇవన్నీ కూడా సహజసిద్ధమైనవి. అయితే ఇలాంటి ఈ మేధస్సుని, అంటే మానవుడికి ఉండే ఈ మేధస్సుని యంత్రాలకి ఇస్తే ఏమవుతుంది? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన మేధస్సు ఏదైతే ఉందో, సో దాన్ని యంత్రాలకి ఇస్తే, కంప్యూటరు ఒక యంత్రమే, రోబో ఒక యంత్రమే, అలా యంత్రాలకి ఇస్తే ఏమవుతుంది? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇంకా మొత్తం మీదుగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడు ఎందుకు తయారు చేసుకున్నాడు అంటే, ఓన్లీ ఫర్ ద కాజ్, సుఖం కోసమే. మనం అడిగితే సుఖం కోసం, అంతే. అంటే ఏంటి? మామూలుగా మనం కష్టపడకుండా, 24 గంటలు కష్టపడకుండా, చెమటోడ్చకుండా యంత్రాలకి పని అప్పు చెప్తే అదే పని చేస్తుంది పూర్తిగా కూడా. మన మేధస్సుని అట్లా సృష్టిస్తే, దాని లోపలికి ఇన్సెక్ట్ చేస్తే సేమ్ అదే పని చేస్తుంది, మనలాగా అదే పని చేస్తుంది. ఇప్పుడు వరకు జరుగుతుంది ఏంటి? మానవుడు అనేవాడు తోటి మానవులకి పని అప్పు చెప్తున్నాడు. ఇప్పుడు నేనున్నాను, కంపెనీ పెట్టాను, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, ఒక 100 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటాను అంటే తోటి మానవులకి పని అప్పు చెప్తున్నాను. అలానే ఇంతకుముందు ఏం జరిగేది? పశువులకు కూడా ఏవైతే ఉన్నాయో ఆ పశువులకు కూడా అప్పు చెప్పేది. ఏది? పశువులకి పని అప్పు చెప్పేది. ఆ పని చేయించుకునేవాడు మానవుడు. ఇప్పుడు యంత్రాలతో చేయించుకుంటున్నాడు, అలానే మనుషులతో కూడా చేయించుకుంటున్నాడు. ఇకపై అలా కాకుండా ఎలా చేయాలంటే, అసలు నేను లేకుండా పూర్తిగా తనంతటికి తనై చేసుకునేటట్టుగా, అదే ఇక్కడ రాశాను. మనిషి అవసరాల కోసం, తన సుఖాల కోసం తయారు చేసుకున్న కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనుషులు చేసే పనిని ఇతర మనుషులతో చేయించుకోవడం ఒకప్పుడు ఇప్పుడు జరుగుతుంది. ఓకేనా?
ఒకప్పుడు ఇప్పుడు జరుగుతుంది. అలానే భవిష్యత్తులో మనిషి చేసే పనులు అన్నీ కూడా యంత్రాలే చేస్తాయి. ఉదాహరణకి అందరికీ క్లారిటీగా ఉందండి? వాయిస్ క్లారిటీగా ఉందా? ఉదాహరణకి మనం ఏ పని చేయాలన్నా కానీ ఇప్పుడు కంప్యూటర్ తయారు చేయాలి. కంప్యూటర్ తయారు చేయాలంటే మనమే తయారు చేస్తున్నాం అనుకోండి. కానీ భవిష్యత్తులో ఆ కంప్యూటర్స్ను కూడా మిషన్సే తయారు చేస్తాయి. అలానే ఇంకా సపోజ్ ఏదైనా తయారు చేస్తున్నాం. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టరు ఆపరేషన్ చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ రాగానే మనందరం కూడా లేచి నమస్కారం పెట్టి దండాలయ్యా అని చెప్పేసి అంటాం. కానీ ఇకపై ఎలా ఉంటుందంటే చాలా కంపెనీలు ఇప్పటికే డాక్టర్ ఏమేం చేయాలి అనే ఒక ఇది ఉంటుంది కదా. మెడికల్ మొత్తం కూడా మనం ఒక 4 సంవత్సరాలు చదువుతాం ఎంబీబీఎస్ని. అలా కాకుండా జస్ట్ దానికి ప్రోగ్రామింగ్ చేసి డాక్టర్ చేసే పనులన్నీ కూడా అంటే డాక్టర్ మైండ్లో ఉన్న విషయాలన్నీ కూడా మరి ఒక మిషన్కి అప్పచెప్తే పూర్తిగా అదే చేస్తుంది. ఓకే, అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? అంటే డాక్టర్ లేకుండా ఇకపై ఆపరేషన్లు చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఏమేం చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మానవుడు ఏమనుకున్నాడంటే నేనన్నా కానీ కొన్ని తప్పులు చేస్తాను, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తప్పులు లేకుండా మెజర్మెంట్స్ కూడా చాలా యాక్యురసీగా చేస్తుంది అనుకునే తయారు చేశాడు. అలానే ఇక ఇది కూడా మనం రేపొద్దున్న షేవింగ్ చేసుకోవాలన్నా కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మొత్తం కూడా అన్నీ దాదాపుగా కూడా. అలానే ఈ రోజున నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. పొలం ఎలా ఉంది అని చూడడానికి, పొలం ఎలా ఉంది చూడడానికి ఉదయాన్నే 4 కిలోమీటర్లు మా నాన్న నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించేవాడు. ఏమన్నా మామూలుగా ఇన్సెక్ట్స్ ఏమైనా వచ్చినాయి అంటే పురుగు మందులు ఏమైనా కొట్టాలా, పురుగు ఏమైనా పడిందా, అలానే మరి రోగాలు ఏమైనా వచ్చినాయి అని చూసేది. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంట్లోనే జస్ట్ చూడొచ్చు. ఎందుకంటే మన మొబైల్ నెంబర్కి పూర్తిగా కూడా జస్ట్ మెసేజ్ వస్తుంది. ఏది పైన ఉన్న శాటిలైట్ ద్వారా మన పొలంలో మొత్తం కూడా ఏదన్నా ఒక వ్యాధి వస్తే వెంటనే ఇదిగో నీ పొలంలో పలానా రోగం వచ్చింది అని వెంటనే మెసేజ్ రూపంలో వస్తుంది. అలానే నెక్స్ట్ దానికి సొల్యూషన్ కూడా ఇదిగో పలానా మందు అని చెప్పేసి సొల్యూషన్ కూడా పంపిస్తుంది. అలాంటివి అమెరికాలో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక డ్రోన్ పంపితే చాలు, ఆ డ్రోనే కొట్టుకొని వస్తుంది. ఓకే, అంటే మున్ముందు ఏంటంటే డాక్టర్లు కనుమరుగైపోతారు, అలానే ఇండస్ట్రీల్లో పనిచేసే వాళ్ళు కనుమరుగైపోతారు. ఇక అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తుంది మొత్తం కూడా ఏ టు జెడ్. మనం ఏదైనా తినడానికి హోటల్కి వెళ్తే హోటల్లో ఉన్న చెఫ్ ఏదైతే ఉంటాడో ఆ చెఫ్ చేసే పనులు కూడా మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న రోబోట్సే మొత్తం కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే మానవుడు సేమ్ ఎలా చేస్తాడో అలానే చేస్తాడు పూర్తిగా కూడా. అందుకని మొన్న వార్తల్లో వచ్చింది కదా, రాబోయే రోజుల్లో కొన్ని కోట్ల ఉద్యోగాలు కనుమరుగైపోయే ఆలోచన ఉందని చెప్పేసి. అంటే ఇవి రావడం వల్ల ఆటోమేటిక్గా ఉద్యోగాలు లేకుండా పోతాయి. అంటే ఇది రావడం వల్ల ఏంటంటే ఉపాధి అనేది నశిస్తుంది, ఉపాధి అనేది చాలామంది కోల్పోతారు. కానీ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో అంటే ఎలాన్ మస్క్, అలానే మనం ముఖేష్ అంబానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం కాదు. వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళకి కావాల్సిందేంది ఫైనల్లీ ప్రొడక్ట్. సో అలానే చాలా వేగవంతంగా కావాలి. సో ఇవంతా కూడా కావాలి. సో వాళ్ళకి కార్మికులు లేకపోయినా కానీ ఏమి లేకపోయినా కానీ పని లేదు. ఇంకా కార్మికులు ఉంటే ఆ బోనస్లు కావాలి, ఈ బోనస్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, లేకపోతే టైంకి రారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మొత్తం కూడా ప్రోడక్ట్ తయారు చేసుకుంటారు. సో వాళ్ళకి పెద్ద ఇదే ఉండదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఇదనమాట. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాలంటే రోజు మొత్తం కూడా చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఇన్నర్గా 2 ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ మిషన్ లెర్నింగ్ అనేది ఉంటుంది, మిషన్ లెర్నింగ్. రెండవది డీప్ లెర్నింగ్ అనేది ఉంటుంది. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అలానే డీప్ లెర్నింగ్ అంటే ఏంటి?
సో మెషిన్ లెర్నింగ్ అంటే ఆల్గరిథమ్స్ whose పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ యాజ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ ద మోర్ డేటా ఓవర్ టైం. అంటే మీకు అర్థవంతంగా చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్కి డీప్ లెర్నింగ్కి ఉన్న తేడా ఏంటి అని అర్థవంతంగా చెప్పాలంటే, ఉదాహరణకి మనమే ఉన్నాం, మనం క్లాస్లో కూర్చున్నాం, ఉదాహరణకి బయట నుంచి ఒక అమ్మాయి వచ్చింది, బయట నుంచి ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పేది మెషిన్ లెర్నింగ్. బయట నుంచి ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పేది మెషిన్ లెర్నింగ్, జస్ట్ ఆల్గరిథం. అలానే డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఆ అమ్మాయి ఎంత హైట్ ఉంది, వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి తెల్లగా ఉందా, నల్లగా ఉందా, అలానే ఏ డ్రెస్ వేసుకుంది. అంటే డీప్ లెర్నింగ్ అంటే సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ విచ్ మల్టీలేయర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ లెర్న్ ఫ్రమ్ వ్యాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా. మన మైండ్కి కూడా అంతే. ఇప్పుడు మనం క్లాస్లో కూర్చున్నాం, ఎవరో వచ్చారంటే ఏదో చప్పుడు వినపడుద్ది, అది మెషిన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అంటే మనం చూసి మన మైండ్లో ఉన్న ఈ యొక్క ఈ ఏమంటారు దీనికి సంబంధించి న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ న్యూరల్ నెట్వర్క్స్ మనం అనుభూతి చెందుతాం. అబ్బా, అమ్మాయి ఎంత బాగుంది, ఎంత తెల్లగా ఉంది, ఎంత హైట్గా ఉంది అని మనం అనుభూతి చెందుతాం. అట్లానే డీప్ లెర్నింగ్ అదనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఈ రెండు కలగలిపి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో అందుకని ఇక్కడ మీకు ఇమేజ్ రూపంలో పెట్టాను. మిషన్ లెర్నింగ్ అంటే దీనిలో ఎబిలిటీ టు పర్ఫార్మ్ టాస్క్ వితౌట్ ఎక్స్ప్లిట్ ఇన్స్ట్రక్షన్ అండ్ రియలింగ్ ప్యాటర్న్స్. అలానే డీప్ లెర్నింగ్ అంటే ఇప్పుడే నేను చెప్పాను కదా, న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి ఇందులో. అంటే మనిషి మెదడులో ఎలాంటి న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయో సేమ్ మిషన్లో కూడా అలానే ఇన్పుట్ చేయడం. ఓకేనా? అందుకనే మన సోఫియా చూడండి, జస్ట్ సిగ్గుపడుతుంది, కన్ను కొడుతుంది, అలానే నెక్స్ట్ మరి అవాక్ అవుతుంది. అలానే ఇట్లాంటివి అవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే దానికి డీప్ లెర్నింగ్ ఇవ్వడం వల్ల, డీప్ లెర్నింగ్ అనేది ఉండడం వల్ల. సో కాబట్టి ఈ రెండు కూడా ఉంటాయి ఇందులో. సో వాట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నదానికి ఫస్ట్ స్టేట్మెంట్ కోసం ఇది మొత్తం కూడా చెప్పాను. దాని తర్వాత మనందరికీ కూడా తెలుసు, సో ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరండి? ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తే ఎవరు? జాన్ మెక్కార్థీ. ఈయన ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇతనే మొత్తం పూర్తిగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పితామహుడిగా పేర్కొంటారు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్, గూగుల్ ఇంట్రడ్యూసింగ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్ అది అంటే ఏంటి, దాని పేరేంటి? జెమినీ. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇది గూగుల్లో వాళ్ళు ఇంట్రడ్యూసింగ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ ఏదంటే జెమినీ. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని సాధించే యత్నంలో భారత ప్రభుత్వం యొక్క థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఏఐ నిర్దిష్ట క్లౌడ్ కంప్యూటింగ్ అవస్థాపన అయిన ఐరావత్ని ఏర్పాటు చేయడానికి ఒక అప్రోచ్ పేపర్ని విడుదల చేసింది. అయితే అసలు ఐరావత్ అంటే ఏంటి? ఐరావత్ అంటారు కదా, ఐరావత్ అంటే మనం సింపుల్గా చెప్పాల్సిందే. ఐరావత్ అంటే ఇట్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్, భారతదేశం యొక్క సూపర్ కంప్యూటర్. ఓకేనా? అయితే ఇందులో మనం విడదీసుకొని అసలు ఐరావత్ అంటే ఏంటి అంటే మీరు చెప్పినట్టు ఫోర్త్ ఆప్షనే, ఏఐ రీసెర్చ్, ఓకేనా, అనలిటిక్స్ మరియు నాలెడ్జ్ అసిమిలేషన్. వెరీ గుడ్. సో ఇక్కడ రాశాను చూడండి. ఐరావత్ అంటే మనం ఎలా దీన్ని చూసుకోవాలంటే, ఐరావత్లో ఏఐఆర్ అంటే ఏంటంటే ఏఐ రీసెర్చ్ అంటే ఆర్టిఫిషియల్ రీసెర్చ్, అలానే ఏ అంటే అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ అసిమిలేషన్ ప్లాట్ఫామ్ ఐరావత్. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది ఐరావత్ మీరు చదువుకొని ఉంటారు అన్న ప్రీవియస్ పేపర్లో కూడా మనం మొన్న పెట్టిన ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది.
ఐరావత్ యాక్చువల్గా ఇండియాకి సంబంధించిన ఆర్టిఫిషియల్ సూపర్ కంప్యూటర్ ఇది. ఓకేనా. అయితే ఈ మధ్య ఏం జరిగిందంటే 2023లో 2023లో జర్మనీలో ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇది 2023లో జరిగితే అక్కడ మన ఐరావత్ సూపర్ కంప్యూటర్కి ర్యాంక్ ఎంత ఇచ్చారో తెలుసా? అది పరిశీలించి 75. సో నేరుగా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, ఇండైరెక్ట్గా కూడా ఎలా అడుగుతాడు చెప్పండి ఒకసారి. జర్మనీలో ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ 2023లో ఐరావత్ సూపర్ కంప్యూటర్ పొందిన ర్యాంక్ ఎంత చెప్పాలి అందరూ కూడా. ఎంత? గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ లిస్ట్లో ఎన్నవ స్థానాన్ని పొందింది? 75వ స్థానాన్ని పొందింది. 75. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. భారతీయ పౌరులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి ప్రాథమిక అవగాహన కల్పించే లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఈ రెండు కూడా క్రింది ఏ సంస్థతో సంయుక్తంగా ఏఐ ఫర్ ఆల్ ప్రారంభించడం జరిగింది? ఏంటి? ఎవరితోటి? ఏ సంస్థతోటి? ఇంటెల్. ఓకే, వెరీ గుడ్. ఇంటెల్ అంటే చిప్స్ తయారు చేస్తుంది, కంప్యూటర్ చిప్స్ తయారు చేసే సంస్థ ఇంటెల్, ప్రముఖ సంస్థ. ఇప్పుడు మన భారతీయులు అంటే మీకే అవగాహన లేదు. ఇప్పుడు యాక్చువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చదివే వాళ్ళకి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి దాని గురించి అవగాహన లేదు. అలాంటిది ఇప్పుడున్న 140 కోట్ల పైచిలకు భారతీయ పౌరులందరికీ కూడా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మినిమం ఒక ఫండమెంటల్ బేసిక్స్ తోటి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి కొంత బేసిక్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడుతుంది, చిన్నపాటి టెస్ట్ పెడుతుంది. పెట్టిన తర్వాత ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. నేర్చుకున్న తర్వాత ఇతను నేర్చుకున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకున్నాడు అని ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఎవరిస్తారు? ఏంటి అంటే దానికి ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు, ఏఐ ఫర్ ఆల్. ఏఐ అనేది అందరికీ కూడా రావాలి, అర్థం చేసుకోవాలి అనే నేపథ్యంతో ఎవరెవరు ఇందులో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చెప్పండి ఒకసారి సంయుక్తంగా ఎవరు? ఒకటి మన విద్యా మంత్రిత్వ శాఖ, భారతదేశ విద్యా మంత్రిత్వ శాఖ. అలానే ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ అనట్లేదు, ఏమంటున్నారు దాన్ని? విద్యా మంత్రిత్వ శాఖ అనడం బదులు దాన్ని ఏమంటున్నారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ. అలానే నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంటెల్ హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ. ఈ మూడు కూడా సంయుక్తంగా ఏఐ ఫర్ ఆల్ అని ప్రారంభించడం జరిగింది. సో అదే చూడండి ఒకసారి. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలానే నెక్స్ట్ ఇంటెల్, అలానే సిబిఎస్ఈ, ఈ మూడు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏఐ ఫర్ ఆల్, ఎంపవరింగ్ సిటిజన్స్ బికమ్ డిజిటల్ రెడీ. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఏఐ గ్యారేజ్గా మార్చాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారన్నమాట దీన్ని. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్స్పెక్టెడ్, నేను అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే ఇచ్చాను ఇక్కడ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అంటే ఇదిగోండి, సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్. ఉదాహరణకి ఇక్కడ పెట్టాను, ఏఐ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ ఏఐ అవేర్ అని ఇతను అనిరుద్ధ్ దినేష్ అని అతను కంప్లీట్ చేశాడు. ఇది దీనికి సంబంధించి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ 4వది, ఇటీవల వార్తల్లో ఉన్న చాట్ జీపీటీ చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ దేన్ని సూచిస్తుంది? చాట్ జీపీటీ ఏంటి? దీని ఆన్సర్ ఏంటి? ఇండియాలో ప్రవేశపెట్టిన ఒక క్రిప్టో కరెన్సీ పేరా? కాదు. అలానే బిగ్ డేటాకి సంబంధించిన టూలా? కాదు. భారతదేశం మొట్టమొదటి 3D ప్రింటెడ్ హ్యూమన్ ఇది కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఏంటంటే ఓపెన్ ఏఐ ద్వారా ప్రారంభించబడిన చాట్ బాట్.
ఓపెన్ ఏఐ అంటే ఏంటంటే ఇది అమెరికాకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. ఓపెన్ ఏఐ అనేది అది ఒక కంపెనీ. ఓపెన్ ఏఐ అనేది ఒక కంపెనీ. అమెరికాకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక కంపెనీ. ఈ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన చాట్ జీపీటీ, ఇది ఒక చాట్ బాట్ అనమాట. చాట్ బాట్ అంటే వాట్ ఈస్ ద చాట్ బాట్? చాట్ బాట్ అంటే ఏం లేదు, మీరు చాట్ జీపీటీని జస్ట్ ఓపెన్ చేయండి. అంటే మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది, అసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే వర్చువల్ అసిస్టెంట్ అనమాట చాట్ బాట్ అంటే. అంటే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నాం, స్నేహితులు ఉన్నాం, ఇట్లా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. సో దట్ ఈస్ ద వర్చువల్ అసిస్టెంట్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2022 నవంబర్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. తర్వాత నెక్స్ట్ 5th, ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవేవి? చూడండి ఒకసారి. ఫిబ్రవరి 2024లో ఐఐటి బాంబే మరియు మరో 7గురి నేతృత్వంలోని భారత్ జీపీటీ గ్రూప్ దాని మొదటి చాట్ జీపీటీ లాంటి సేవను ప్రవేశపెట్టే ప్రణాళికలను వెల్లడించింది. అలానే రెండో స్టేట్మెంట్, ఈ బృందం సీతామహాలక్ష్మి హెల్త్ కేర్ ఎస్ఎంఎల్ సహకారంతో హనుమాన్ నేరెన్ ఇండిక్ లాంగ్వేజ్ మోడల్ని రూపొందించింది. అలానే మూడవది, హనుమాన్ అనేది 22 భారతీయ భాషలపై శిక్షణ పొందిన ఇండిక్ భాషా నమూనాల శ్రేణి. నాలుగవది, దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతు ఇస్తుంది. ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి? అన్ని స్టేట్మెంట్లు, 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. సో కాబట్టి 1 2 3 4. ఓకే. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకి భారత్ జీపీటీ అనేది కనిపిస్తుంది, హనుమాన్ అనేది కనిపిస్తుంది. అలానే అంటే ఈ రెండు మనకి మేజర్గా కనిపిస్తున్నాయి. భారత్ జీపీటీ యాక్చువల్గా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో జీపీటీ అనేది మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అమెరికా వాళ్ళు తయారు చేసినట్టు ఓపెన్ ఏఐ వాళ్ళు, అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ అనే దాన్ని తయారు చేశారు. సేమ్ అమెరికా వాళ్ళు ఎలా అయితే ఒక చాట్ జీపీటీని తయారు చేశారో అలానే మన భారతదేశం కూడా తయారు చేసిన జీపీటీ ఏంటంటే, ఒక చాట్ బాట్ ఏంటంటే భారత్ జీపీటీ. సో దీన్ని తయారు చేసింది ఎవరు అంటే రిలయన్స్ జియో వాళ్ళు, అలానే విత్ ఐఐటి బాంబే వాళ్ళు కలిపి తయారు చేసింది భారత్ జీపీటీ. ఓకేనా? సో వీళ్ళు కలిపి తయారు చేయడం జరిగింది. సో ఇది భారత్ జీపీటీకి సంబంధించి చూడండి ఒకసారి. ఇండియాలోనే మొట్టమొదటి చాట్ బాట్ ఏదంటే ఇదే భారత్ జీపీటీ. భారతదేశంలోనే మొట్టమొదటి చాట్ బాట్ ఇది. అలానే స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం అంటే ఏంటంటే, మనం ఏ భాషలో అయినా కానీ, అంటే దాదాపుగా అన్ని భాషల్లో మనం దీంతో మాట్లాడచ్చు, ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. అలానే వాయిస్ ద్వారా మనం కావాల్సింది తెప్పించుకోవచ్చు. ఇవన్నీ కూడా ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట, ఎల్ఎల్ఎం, స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అలానే హనుమాన్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి. హనుమాన్ దీనిని ఐఐటి బాంబే అలానే 7 ఇతర భారత ఇంజనీరింగ్ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన భారత్ జీపీటీ వాళ్ళు ఆవిష్కరించారు. అంటే భారత్ జీపీటీ వాళ్ళు, అలానే ఐఐటి బాంబే, అలానే 7 ఇతర ఇంజనీరింగ్ సంస్థలు. వీటితో పాటుగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు హైదరాబాద్కు చెందిన సీతామహాలక్ష్మి హెల్త్ కేర్ వీళ్ళు కూడా ఇందులో ఉండడం జరిగింది. ఇక్కడ రాసుకోండి, ఆ పదమే రాసుకోండి. ఇక్కడ హనుమాన్ తయారు చేసిన వాళ్ళల్లో ఆ లిస్టులో వీళ్ళు కూడా ఉన్నారు. 7 ఇతర భారత ఇంజనీరింగ్ సంస్థలతో పాటుగా ఇది కూడా ఉందన్నమాట. సీతామహాలక్ష్మి హెల్త్ కేర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. ఇది కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్, హనుమాన్ కూడా. సో ఇక్కడ చూడండి ఒకసారి. అలానే నెక్స్ట్ భాషిని ఇది ఇంకొకటి. ఆ రెండు వచ్చినాయి కాబట్టి ఇది కూడా చెప్పాలనిపించింది. భాషిని అంటే ఏంటంటే భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా.
అంటే మన భారతీయ భాషలు ఉన్నాయి కదా, మన భారతీయ భాషల అనువాదానికి ఒక టూల్ అనమాట. 2022లో గాంధీనగర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ టూల్ని 22 భాషలను అనువదించవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. ఏ భాష నుంచి ఏ భాషకైనా కానీ కరెక్ట్గా 22 భాషలని అనువదించుకోవచ్చు. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది భాషని. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి ఇది మనకి ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగాడు. 22 భాషలను అనువదించవచ్చు. 22. అదే ఇక్కడ హనుమాన్ అనేది మామూలుగా ఎన్ని భాషలకి ప్రతిస్పందన ఉంది అని అడిగితే హనుమాన్కి సుమారు ఎన్ని ఉన్నాయి చెప్పండి. హనుమాన్ ఎన్ని భాషలకి మొత్తం కూడా సుమారు ఇది కూడా హనుమాన్ కూడా 22 భాషలు. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో 11 భాషలకి ప్రతిస్పందన ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ భాషనితో కలిపి 22 భాషలు, అది కూడా 22 భాషలు. హనుమాన్ కూడా 22 భాషలకి టెక్స్ట్ని అలానే భాషల్లో స్వరాన్ని అందించడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. 2023 ఆగస్టు 29న భారతదేశపు మొట్టమొదటి ఏఐ పాఠశాల శాంతిగిరి విద్యాభవన్ని ఎక్కడ ప్రారంభించబడింది? ఇది కూడా ఎక్స్పెక్టెడ్. ఏంటి అన్నీ చెప్పేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ కూడా మీకు ఇచ్చింది. తిరువనంతపురం, కేరళ. ఈ స్కూల్లో మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే క్లాసులు చెప్పేది, కానీ లేకపోతే అన్నీ కూడా క్లాసులు అంటే వర్చువల్గా చూస్తారు క్లాసెస్. అలానే మొత్తం అసలు చూడండి, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి, పాఠశాల మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఉంటుంది. ఇది ఇండియా ఫస్ట్ ఏఐ స్కూల్. శాంతిగిరి విద్యాభవన్, కేరళ లాంచ్డ్ ఇండియా ఫస్ట్ ఏఐ స్కూల్ బేస్డ్ ఆన్ ఎన్ఈపి 2020, బేస్డ్ ఆన్ ఇన్ కొలాబరేషన్ విత్ యుఎస్ఏ. ఈ పాయింట్ రావడానికి ఇమేజ్ పెట్టాను. ఎవరి సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ కేరళలో స్థాపించిందంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే అమెరికా యొక్క సహకారంతో. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కొంచెం లోతుగా వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది. ఇక తర్వాత 6వది పారిశ్రామిక విప్లవం 4.0, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కిందకు వచ్చే సాంకేతికల్లో సరి అయినవి ఏవి? పారిశ్రామిక విప్లవం 4. ఇక్కడ అన్నీ కూడా వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే నానో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలానే వైర్లెస్ టెక్నాలజీస్, అలానే 3D ప్రింటింగ్, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ప్రస్తుతం మామూలుగా మనం ఏ పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం చెప్పండి? ప్రస్తుతం మనం ఏ పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం చెప్తారా? ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఎన్నవ పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం? యాక్చువల్గా 4వ పారిశ్రామిక విప్లవం కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. 4వ పారిశ్రామిక విప్లవం అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా వరల్డ్లోకి వచ్చేసినాయి కదా. అన్నీ వరల్డ్లోకి వచ్చేసినాయి, అన్నీ యూస్ చేస్తూనే ఉన్నాం. అదే చూడండి ఒకసారి. యాక్చువల్గా మొదటి పారిశ్రామిక విప్లవం అంటే మనం ఎకానమీలో చెప్పుకున్నాం. మెకానైజేషన్, అలానే వాటర్ తోటి పవర్ని జనరేషన్ చేయడం, అలానే స్టీమ్ తోటి పవర్ని జనరేషన్ చేయడం, ఇవన్నీ కూడా మొదటి పారిశ్రామిక విప్లవంలో జరిగినాయి. అలానే సెకండ్ మాస్ ప్రొడక్షన్, కార్లను ఉత్పత్తి చేయడం కానీ, అసెంబ్లీ లైన్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్తును ఉత్పత్తి చేయడం కానీ, ఇవన్నీ కూడా 2వ పారిశ్రామిక దానిలో జరిగినాయి. అలానే 3వ పారిశ్రామిక విప్లవం అంటే కంప్యూటర్లను తయారు చేయడం, అలానే కంప్యూటర్లను యూజ్ చేసుకొని ఆటోమేషన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేసాం 3వ పారిశ్రామిక విప్లవం. ఇక 4వది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తున్నాం. అయితే ఇంకా ఇప్పుడు 4వ పారిశ్రామిక విప్లవంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక పారిశ్రామిక విప్లవం 5.0 అంటే ఏంటంటే మనం ఏవైతే ఇప్పుడు వరకు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అలానే నానో టెక్నాలజీ ద్వారా, క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా, ఇవన్నీ కూడా ఏవైతే
మనం చేసాము. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక మనకి అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన రోబోస్కి రెండిటికి మధ్య ఏముంటుంది? సహకారం అందించుకోవడం అంతే. జస్ట్ ఒక ఈక్వల్గా సహకారం అందించుకోవడం. అదే 5వ పారిశ్రామిక విప్లవం. జస్ట్ సహకారం అందించుకోవడంలోనే అలా పోతుంది మొత్తం కూడా. అంటే మనం జస్ట్ కూర్చున్న తర్వాత మనకి యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందిస్తూ ఉంటాయి అంతే. అంటే మానవులు పనిచేయరు. సో టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మొత్తం కూడా సేకరించి మనకి రిపోర్ట్స్ అందజేసే పనిలో ఉంటుంది. ఓకే, సో అది ఇంకా వివరంగా మీకు 4వ పారిశ్రామిక విప్లవం, 5వ పారిశ్రామిక విప్లవం ఇప్పుడు యాక్చువల్గా మీకు నిన్ననే చెప్పాను. సో రాస్తున్నానని చెప్పేసి ఈ చాప్టర్కి సంబంధించిన 1.2 దీనికి సంబంధించిన ఏదైతే కొంత అంశం ఉందో ఒక 4 to 5 అంటే అప్డేట్స్తో కలిపి మొత్తం కూడా ఒక 4 నుంచి 5 పేపర్లు సిద్ధం చేసి ఉంచాను. సో అవి మనకి ఆదివారం మీకు అప్లోడ్ చేస్తాను అవి మొత్తం కూడా. దట్ ఈస్ ద అప్డేట్, ఇంకా దాన్ని దాటి వెళ్ళడు. ఓకేనా. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక పారిశ్రామిక విప్లవం కేంద్రాన్ని, అంటే ఈ 4.0 కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం పారిశ్రామిక విప్లవం కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అవండి, ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇది మీకు ఇస్తున్న టాస్క్. ఇది యాక్చువల్గా నెక్స్ట్ క్లాస్లో నాకు ఇది చెప్పాలి యాక్చువల్గా. అలానే మన ఇప్పుడు యూట్యూబ్లో పెడతాను కాబట్టి యూట్యూబ్లో కింద కామెంట్ అయినా చేయండి అందరు కూడా. దీనికోసమైనా కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అలానే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ సాంకేతన అంటే ఏ టెక్నాలజీని అంటారు? అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ అయింది. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని దేన్ని అంటారు? చెప్పండి. ఏంటి? 3D ప్రింటింగ్ లేదా త్రిమితీయ ముద్రణ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా